విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్, పద్మశ్రీ మోహన్ బాబు గారి హిస్టరీని ఒక్కసారి పరిశీలిస్తే ఆయనకి ఎన్ని విజయాలు ఉన్నాయో అన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఆయనకి ఎన్ని అపజయాలు ఉన్నాయో అలాంటి అపఖ్యాతి కూడా అంతే ఉంది. మోహన్ గారితో పాటు చాలామంది నటులు, పాతతరం నటులు అందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు. అంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు, అవార్డులు సంపాదించుకున్నారు, ఆస్తుల్ని సంపాదించుకున్నారు, అభిమానులు కూడా సంపాదించుకున్నారు. సరే సంపాదించుకున్నారు, బట్ దాన్ని ఎంతవరకు నిలబెట్టుకున్నారు? ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి కష్టం విలువ తెలుసు, కష్టపడేవాడి విలువ తెలుసు, విజయం విలువ తెలుసు, అపజయం ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుందో కూడా తెలుసు. మరి అన్నీ తెలిసిన మోహన్ బాబు గారు ఎందుకో చాలా అపవాదుల్ని, అపఖ్యాతిని కూడా మూటగట్టుకున్నారు. ఎందుకంటే ఈ సందర్భంగా ఈ విషయం చర్చకు వస్తోంది. పాత విషయాలను తవ్వుతూ ఉన్నారు మోహన్ బాబు గారివి. కుటుంబ వివాదంలో, ఆస్తుల వివాదంలో మంచు మనోజ్ పైన మోహన్ బాబు గారు దాడి చేయడం కానీ, ఆ తర్వాత మీడియా పైన దాడి చేయడం కానీ, వీటన్నిటిపైన కూడా పాత వీడియోలు, గతంలో మోహన్ బాబు గారు వ్యవహరించిన తీరు అన్నీ కూడా ఉదాహరణగా చూపి మోహన్ బాబు గారు చాలా మార్చుకోవాలేమో, మోహన్ బాబు గారు ఇవన్నీ మార్చుకుని ఉంటే ఆయన మరింత పేరు సంపాదించుకునేవాళ్ళేమో, ఎందుకు ఆయన మార్చుకోలేకపోతూ ఉన్నారు, అదే బాటలో కుటుంబంలోని సభ్యులు కూడా వెళతా ఉన్నారా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా మోహన్ బాబు గారు ఏం చెప్తూ ఉంటారు? నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో వచ్చారని చెప్తారు. దాసరి నారాయణరావు గారు తన గురువు అని కూడా చెప్తారు. పదే పదే అదే మాట చెప్తారు. మరి అలాంటి నందమూరి తారక రామారావు గారు మేజర్ చంద్రకాంత్ సినిమా టైంలోనే కదా లక్ష్మీ పార్వతి గారు పరిచయం అయింది నందమూరి తారక రామారావు గారికి. సో లక్ష్మీ పార్వతి గారిని ఎంకరేజ్ చేయడంలో కూడా మోహన్ బాబు గారి హ్యాండ్ ఉందన్న కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి, సో ఆ తర్వాత సినిమా షూటింగ్లో ఆయన చేసుకుంటారు, తిడతారు, ఇలాంటివి చాలా ఉన్నాయి. మోహన్ బాబు గారు ఆయన బ్యానర్ పైన నిర్మించే సినిమాలో భయపడాలి, ఎందుకంటే ఆయన నటించాలంటేనే భయపడే నటీమణులు, నటీనటులు కూడా చాలామంది ఉన్నారు అని. సో ఆయన్ని అభిమానించి మోహన్ బాబు గారి సినిమాలో ఇష్టంతో యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇలాంటి వివాదాలు కూడా ఉన్నాయి. పెదరాయుడు సినిమా షూటింగ్ సమయంలో తనకన్నా సీనియర్ నటి షూటింగ్కి కొంత ఆలస్యంగా వచ్చిందని అందరి ముందు ఆవిడ్ని బండబూతులు తిట్టి అవమానించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే మంచు విష్ణు మొదటి సినిమా విష్ణు సినిమాలో కూడా నటించిన నటి పట్ల కూడా కొంత వివాదంగా వ్యవహరించారు మోహన్ బాబు అని కూడా ఉన్నాయి ఆరోపణలు. అలాగే దేనికైనా రెడీ సినిమా సందర్భంగా బ్రాహ్మణులు ఏదో కించపరిచే సీన్లు పెట్టారని బ్రాహ్మణ సంఘాలని కూడా ధర్నా చేసి ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారు మోహన్ బాబు గారు అని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు, 2019 ఎన్నికలకు ముందు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ఏదో కొంత అమౌంట్ ఆగిందని ఏకంగా విద్యార్థుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి నడి రోడ్డు మీద పడుకొని తీవ్రమైన విమర్శలు, తీవ్రమైన మాటలు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన చేశారు. మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నప్పటికీ ఏ రోజు నోరు మెదపల, గమ్ము నుండిపోయారు. అంటే బంధుత్వం ఉంది కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారితో బహుశా దానివల్ల కూడా కావచ్చు. సో మొత్తంగా మోహన్ బాబు గారు పైకి కనిపించే వ్యక్తి వేరు, లోపల ఉండే వ్యక్తి వేరు. ఆన్ స్క్రీన్ మోహన్ బాబు వేరు, ఆఫ్ స్క్రీన్ మోహన్ బాబు వేరు. ఆన్ స్క్రీన్ ఆయన హీరో పాత్రలు పోషించారు, విలన పాత్ర కూడా పోషించారు. కానీ ఆఫ్ స్క్రీన్లో ఆయన ఎన్నో వివాదాలు, విలన్లాంటి వ్యవహారాలు కూడా నడిపారు అన్న విమర్శలు, ఆరోపణలు వెలువెత్తా ఉన్నాయి. నిజం చెప్తా ఉన్నాను, మోహన్ బాబు గారి విలక్షణ నటుడిని ఇష్టపడిన వాళ్ళు ఎవరూ లేరు. తెర మీదకి వస్తే ఆయన విలన్ అయినా సరే, హీరో అయినా సరే, మరొక ప్రత్యేక పాత్ర అయినా సరే, తనదైన మేనరిజం, తనదైన డైలాగ్ డెలివరీతో అలరిస్తారు. అందులో డౌటే లేదు. టాలీవుడ్లో ఉన్న చాలామంది గొప్ప నటుల్లో మోహన్ బాబు గారు కూడా ఒకరు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో పాత్రల ద్వారా ఆయన మనల్ని రంజింపజేశారు. మరి అలా అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన బిహేవియరు, పద్ధతి, ప్రవర్తన అలాగే ఉంటే మరికొంతమంది అభిమానాన్ని చూరుకునే వాళ్ళేమో. మొదటగా ఏంటంటే ఆయన ఒక వివాదం ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వివాదం గురించి ఇప్పటికీ కూడా ఏంటంటే వజ్రోత్సవ వేడుకలు జరిగినాయి టాలీవుడ్కి సంబంధించి. దానిలో చిరంజీవి గారికి లెజెండరీ అవార్డు ప్రకటించారు.
ఒక తోటి నటుడికి తనతో పాటు ఎవరైతే కలిసి నటించారో నటుడికి ఒక లెజెండరీ అవార్డు వస్తే సంతోషపడాల్సింది పోయి నేను లెజెండరీని కాదా, నాకెందుకు అవార్డు ఎవరు అని కొంత ఏమంటారు అసూయ ద్వేషాన్ని వెళ్ళగక్కారు. దీంతో చిరంజీవి గారు ఏం చేశారు, నాకు అవార్డు వద్దు అనేసి ఆయన కూడా ప్రకటించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ టైం ఆ సభలో ప్రసంగించారు, తమ్ముడు మోహన్ బాబు అంటూ. ఇప్పటికీ కూడా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఎందుకంటే చాలా పెద్ద వివాదం అది టాలీవుడ్లో. ఇప్పుడు భారతరత్న ఇస్తారు, కొంతమందికి పద్మశ్రీ ఇస్తారు, పద్మ విభూషణ్ ఇస్తారు, పద్మ భూషణ్ ఇస్తారు. నాకెందుకు ఇవ్వరని కేంద్ర ప్రభుత్వంతో గొడవలాడతారు, నాకెందుకు ఇవ్వరని ప్రభుత్వాలతో కొట్లాడతారు చెప్పండి. ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ అర్హతలను బట్టి ఆ టైంకి అవార్డులు ఇస్తారు. సో ఒక్కసారి ఆ వీడియో గతం గుర్తు చేసుకుందాం ఈ సందర్భంగా. సన్మానం అన్నదాన్ని నాకు ఆ మధ్య చెప్పారు, మిమ్మల్ని సన్మానిస్తున్నామని. నాకు వద్దులేండి, ఏమిటండి అన్న. యు ఆర్ నాట్ ఎ లెజెండ్, నిన్ను లెజెండ్ కాదు, నిన్ను ఒక సెలబ్రిటీగా సన్మానం చేయాలనుకుంటున్నామని అన్నారు. నేను సభాముఖంగా అందరినీ అడగదలుచుకున్నది, లెజెండ్ అని ఏమిటి, దానికి ఒక పుస్తకం వేయండి దయచేసి. లెజెండ్ అంటే ఏమిటి, సెలబ్రిటీ అంటే ఏమిటి అనే ఒక పుస్తకాన్ని రాసి మీరు అచ్చు వేసి, సెలబ్రిటీ అంటే ఈ విధంగా గౌరవించాలి, లెజెండ్ అంటే ఈ క్వాలిటీస్ ఉండాలి అని చెప్పండి. నేను అనుకున్నాను, సినిమా ఇండస్ట్రీలో బ్రతుకున్న వాళ్ళు రాజ్యసభకు మొట్టమొదటిసారి వెళ్ళడం లెజెండరీ లిస్టులో లేదా? భారతదేశ ప్రభుత్వం ఈ మధ్య అనౌన్స్ చేసింది గౌరవం, ఇంకా తీసుకోలే, అది లెజెండరీ కాదా? 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, అది లెజెండరీ కాదా? 510 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను, అది లెజెండరీ కాదా? 47 చిత్రాలు తీశాను, అది లెజెండరీ కాదా? ఈ రోజున చిరంజీవికి లెజెండరీలో ఒక సన్మానం అన్నప్పుడు నేను అన్నాను, 75 సంవత్సరాల టాలీవుడ్ వేడుక, తెలుగు సినిమా వేడుక అందరూ సంతోషంగా ఆనందంగా జరుపుకుంటే ఈ వివాదం ద్వారా మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఒక రామానాయుడు గారు, రాఘవేంద్రరావు గారు, డివిఎస్ రాజు గారు, విశ్వనాథ్ గారు, బాపు గారు, డాక్టర్ దాసనారాయణరావు గారు అండ్ ఎంతమంది, ఇంతమంది పెద్దల్లో నేను చాలా చిన్నవాళ్ళ ఉన్నాను సార్, దయచేసి నాకు ఇలాంటి ఇవ్వద్దు. అరవింద్ గారు చెప్పండి, నేను వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ మేమందరం ఒక వాళ్ళం, ఒక ఏజ్ వాళ్ళం, నన్ను వాళ్ళని దూరం చేసిన పెద్దవాళ్ళు చేయొద్దు ప్లీజ్, నాకు వద్దు అన్న మాట సత్యం ఇక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు తెలుసు. సో అది అప్పట్లో వివాదం. ఆ తర్వాత కూడా కొన్ని వివాదాలు చూసుకుంటే మా ఎలక్షన్ జరిగింది, మా అసోసియేషన్ ఎలక్షన్స్. మంచు విష్ణు ప్రెసిడెంట్గా నిలబడ్డారు. అదేంటో ఎప్పుడూ లేని విధంగా ఏదో ఎమ్మెల్యే ఎలక్షను, ఎంపీ ఎలక్షను, పోటాపోటీగా ఉన్న 2 పార్టీలు శత్రువులు ఉంటాయి చూసారా, వాళ్ళు ఏదో పోట్లాడుకున్నట్టుగా ఎన్నికలు జరిపారు. అప్పట్లో వైసీపీ అండదండలు మంచు విష్ణు వెనకాల కూడా ఉన్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. సో తద్వారా కడప నుంచి కొంతమంది వచ్చి ఎన్నికలు జరిపారు, చాలామంది ఆర్టిస్టులు బెదిరించారు, కొంతమందిని ప్రలోభ పెట్టారు, గొడవలు చేశారు, మొత్తానికి మంచు విష్ణు గెలిచారు. బట్ ఎన్నికల సందర్భంగా బెనర్జీ, సీనియర్ నటుడు బెనర్జీ అప్పట్లో కన్నీటి పర్యంతమయ్యారు. ఒకసారి చూద్దాం ఆ వీడియో కూడా. ఇవాళ రెసిగ్నేషన్, నా పదవి నేను గెలిచిన తర్వాత నన్ను అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నా కూడా నాకు అసలు ఏ మాత్రం కూడా సంతోషమో లేకపోతే చలనం లేదండి. నా చలనం మీకు తెలియదండి. నేను మాట్లాడితే నేను ఏదో యాక్టింగ్ చేస్తున్నా అనుకుంటారు. నేను 3 రోజుల నుంచి ఎలక్షన్లో నేను దూరంగా నిలబడ్డానండి. అక్కడ తనీష్ని తిడుతున్నారు మోహన్ బాబు గారు. తిడుతుంటే విష్ణు ఉన్నాడు, విష్ణు దగ్గరికి వెళ్ళి నానా గొడవలు నానా అన్న అంటే వెంటనే మోహన్ బాబు గారు కొడతానికి వచ్చేసారండి. విష్ణు బాబు లాగేశాడు నన్ను. పచ్చి బూతులు, అమ్మా బూతులు 1 గంట సేపు తిడుతూనే ఉన్నారు. నాకు షాక్లో అయిపోయానండి నేను. నాకు నిజంగా ఇప్పుడు నాకు చాలా అసలు నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నానంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. మోహన్ బాబు గారి పెళ్లి కాకముందు నుంచి మా ఇంట్లో మనిషి, నేను వాళ్ళ ఇంట్లో మనిషిని. మంచు లక్ష్మి పుట్టినప్పుడు విద్యావతి అక్క దగ్గర నేను మంచు పుట్టినప్పటి నుంచి లక్ష్మిని ఎత్తుకుని తిరిగేవాడిని వాళ్ళ ఇంట్లో. విష్ణుని ఎత్తుకుని తిరిగేవాడిని. ఆయన అంతసేపు 1 గంట తిడుతూ ఉంటే నేను అసలు విష్ణు మనోజ్ వచ్చి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఏమనొద్దు, మీరు తిరిగి ఏమనొద్దు, సారీ అని చెప్పి. 40 ఏళ్ల అనుబంధం ఉంది మోహన్ బాబు గారితో.
విష్ణువుని అలాగే మంచు లక్ష్మిని ఎత్తుకొని తిప్పిన వ్యక్తిని అరగంట సేపు మా ఎన్నికల సందర్భంగా బూతులు తిట్టి కొట్టబోయారు. ఏంటి మనం సీనియర్ నట్లు నాకు లెజెండరీ ఎందుకు ఇవ్వలేదు అనే ముందు మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, ఎలా వ్యవహరిస్తూ ఉన్నాం ఆలోచించుకోవాలి కదా. అలాగే కాకుండా ఒక 2 ఏళ్ల క్రితం మరొక వివాదం కూడా, ఒక హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీను అని మంచు విష్ణు మోహన్ బాబు గారికి 10 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉంటే అతని పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఏమని 5 లక్షల రూపాయల మేకప్ కిట్లు అవి ఇవి బ్రష్లు ఎత్తుకెళ్ళిపోయాడు, దొంగతనం చేశాడు మా దగ్గర అని చెప్పేశారు. తీరా సీన్ కట్ చేస్తే ఏంటంటే అతని వెర్షన్ అప్పట్లో వీడియో విడుదల చేశాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగశ్రీని. నేను గత చెప్పడం కూడా మాటలు రావట్లేదు, 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి మోహన్ బాబు గారి దగ్గర, విష్ణు మంచి దగ్గర. గతంలో నేను 17వ తారీఖు నేను వాళ్ళ దగ్గర మధ్యాహ్నం నుంచి పని మానేయడం జరిగింది. ఎందువల్ల అంటే నన్ను అమ్మనా బూతులు తిట్టి, మా అమ్మని తిట్టి, మా అమ్మ అందరిని తిట్టి కులదోషం చేయటం వల్ల నేను ఈరోజు పని మానేసానండి. మీ మంగళందరూ నా మాటలు సంథింగ్ ఆ మాటలు తెలియదు, బూతులు మాట్లాడి మా కులాన్ని తిట్టినందుకు నేను పని మానేశానండి. ఈ రోజు నాడు నేను పని మానేశాననేసి నా మీద లేనిపోని కేసులు, దొంగతనం చేశానని అదే రకరకాల కేసులు పెట్టుకున్నానండి. ఇది కరెక్ట్ కాదండి. మీరు చాలా పెద్దవాళ్ళు, నాలాంటి పేదవాడితో ఆ జీవితంతో ఆడబోద్దండి. మీ వల్ల మా అమ్మగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. స్టిల్ ఈ రోజు కూడా హాస్పిటల్లో ఉన్నారండి. ఈ న్యూస్ తెలిసి మా అమ్మగారు ఇవాళ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ఈరోజు అంటే స్టిల్ ఇప్పుడు గత 4 రోజులుగా హాస్పిటల్లోనే ఉన్నారు. మీరు చేసిన పని వల్ల, మీ వల్ల మాలాంటి జీవితాలు, మా చిన్న జీవితాలన్నీ నలిగిపోతున్నాయండి. ఇది మీకు పెద్దవాళ్ళు, మీరు కరెక్ట్ కాదు. మీరు కులదోషం చేశారు. నేను మంగళుడిని అండి, నేను కులగొట్టున్నాను మంగళ పని. మీరు అందుకనేసి మీ మంగళులందరూ నా మొట్ట తీసుకోవాలి, మీరు ఫాల్తులు అయ్యేవాడుకులు అంటాం చాలా తప్పండి. విష్ణుబాబు నా మీద కేసు వేశారు. ఇలాగ ఈ రోజు నాడు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగి నాకు ఎంత పరువు నష్టమైందో అది చెప్పిన చాలా బాధగా ఉందండి. నేను ఏం చెప్పాలి, నేను వీళ్ళతో నేను పోరాడలేను. అది విషయం ఏంటంటే బూతులు తిట్టాడు, అతను పని మానేశాడు అన్న కోపంతో దొంగతనం కేసు అతని మీద వేసినట్లుగా నాగశ్రీను వెర్షన్. ఎలా అంటే బూతులు తిట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కులం పేరుతో దూషించి కొట్టారట. సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది అని చెప్పేసి అని అతను చెప్పాడు. కావాలంటే సీసీ కెమెరా చూడండి అని. దానికి సంబంధించి కూడా ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. మోహన్ బాబు గారు మధ్యలో కూర్చొని చుట్టూ జనాలు, మరి ఆ సెక్యూరిటీ అంతా కూడా అనుకుంటా ఫోన్లు లాగేసుకొని ఆ సెక్యూరిటీ బౌన్సర్లో ఒకళ్ళ మీద దాడి చేస్తున్నట్టుగా ప్రయత్నం చూడండి. ఆ వీడియో కూడా ఎదురాడి పంచాయతీ సినిమాలో బాగుంటుంది, బయట బాగోదే. సో ఇది మొత్తంగా చూసుకుంటే ఆవేశం, దూకుడు, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ కూడా కలగలిసాయా? మీరింత సీనియర్ నట్లు, పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. మరి అలాంటప్పుడు ఎలా ఉండాలి? కులాల పట్ల ఎలా ఉండాలి? మతాల పట్ల ఎలా ఉండాలి? సాటి నటుల పట్ల ఎలా ఉండాలి? మీ తోటి నటుల పట్ల ఎలా ఉండాలి? మీడియా పట్ల ఎలా ఉండాలి? ఆ మాత్రం తెలియదా అని మోహన్ బాబు గారిని, మంచు విష్ణువుని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనోజ్దా తప్పు, మోహన్ బాబు గారితో తప్పు, విష్ణుదా తప్పు, ఆ కుటుంబం వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ ఆస్తి వివాదాలు వాళ్ళు తెచ్చుకుంటారు. మరి ఇక్కడ మీడియా పైన దాడి సందర్భంగా పాత విషయాలని మరొక మారు సోషల్ మీడియాలో బయటపెడతా ఉన్నారు. ఇదేంటి మోహన్ బాబు గారు? పల్లెటూరులో కానీ మనం అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నువ్వు మనిషివా మోహన్ బాబు అని. ఆ పేరు ఎందుకు వచ్చిందో బహుశా ఇప్పుడు చాలామందికి అర్థమై ఉండొచ్చు. నాకు నిజంగానే మోహన్ బాబు గారు లాంటి సీనియర్ నటుడు పట్ల, అలాంటి హీరో పట్ల ఇలాంటి వీడియో చేయడం బాధాకరం. కానీ బట్ మార్పు రావాలి. చూద్దాం మార్పు వస్తుందా లేదా అనేది. ఈ వీడియో పైన మోహన్ బాబు గారి హిస్టరీ ఏదైతే ఉందో ఈ అంశం పైన మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో ఇచ్చేయండి.